వరుస ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి ప్యాసింజర్లని తీసుకువెళ్ళేటువంటి ట్రావెల్సా లేదా డైరెక్ట్గా నరకానికి తరలించేటువంటి ఎముడి వాహనాలన్న చందంగా మారిపోయింది. ప్రజలు ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు. మరొక ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ఢీ కొట్టింది జగన్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ బస్సు. ఈ ఘటన జరిగింది జడ్చర్ల దగ్గర. అయితే ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో దీంతో ఆ ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించేటువంటి ఈ ట్రావెల్స్ బస్సే, జగన్ ట్రావెల్స్ బస్సే ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తీసుకువెళ్తున్నటువంటి ట్యాంకర్ ని ఢీకొట్టింది. ఆ ట్యాంకర్ ఒక్కసారిగా ఈ బస్సు సడన్ గా అలా ఢీకొట్టడంతో ఆ రాపిడికి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ ట్యాంకర్ కాస్త మంటలు చెలరేగాయి. వెంటనే హుటాహుట్న అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది, పాట్రోలింగ్ అధికారులు, తర్వాత మరికొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. సో ఆ బస్సులో ఆ సమయానికి 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది.